సో తీయడానికి రెడీ అయిపోయా. సమన్కి అమ్మ ఫస్ట్ టైం ఓటేస్తుంది అనమాట. నువ్వు సపోర్ట్ చేయాలి. ఎవరికి ఇవ్వాలి చెప్తావా? సో రెడీ అయిపోయాను. ఇంకా అయితే ఫస్ట్ టైం ఓటేస్తుంది. కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది, ఎలా ఉంటుందో ఏంటో. సో ఆఫ్టర్ వెరీ అంటే నాకే కాదు, ఫస్ట్ టైం ఎలా ఉంటుందో ఏంటో మా ఆయన అడిగాను కొంచెం. సో ప్రజెంట్ అయితే పోలింగ్ బూత్ వెళ్తున్నాము. టైం అయితే 1 అయింది. లేట్గానే వెళ్తున్నాము, ఎందుకంటే బేబీ ఉంది కాబట్టి క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. లంచ్ టైం కాబట్టి క్రౌడ్ తక్కువ ఉంటుందని వెళ్తున్నాము. ఓటు వేయడానికి వెళ్తున్నాము. చిట్టు తల్లి, నువ్వు అప్పుడే ఓటేస్తావా? నువ్వు వేస్తావా? వేస్తావు. నేను వేస్తాను. నేను ఓటేస్తా, నేను ఓటేస్తా, నేను ఓటేస్తా. అమ్మలు అమ్మ ఓటేసి వస్తున్నాము. అది వచ్చి గీతాంజలి బాచ్పల్లి స్కూల్ అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. మా ఇంటి నుండి 2.1 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. విల్ రీచ్ ఇన్ 10 minutes. ఎక్సైటింగ్గా ఉంది. తల్లి నువ్వు ఇది ఎన్నోసారి వేయడం? 4th టైం. నేను ఫస్ట్ ఏమో నాకు ఎందుకు మిస్ అయ్యో నాకే తెలియదు. ఏదో యాక్చువల్గా నాకు వచ్చింది బిఫోర్ మ్యారేజే, బట్ నేను చెక్ చేసుకున్నప్పుడు అది ఇన్వాలిడ్ అని చెప్పింది. ఇంకా ఆ తర్వాత అప్లై చేశాను. బట్ మొన్న ఏంటి సీఎం ఎలక్షన్స్ అయినప్పుడు బట్ అది అవ్వలేదు. 10 days డిలే అయిపోయింది అనమాట ఓటర్ ఐడి వచ్చేసరికి. సో అప్పుడు వేయలేదు. ఫైనల్గా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్కి సెట్ అయింది. ఇప్పుడు ఏదో ఒకటి చేస్తున్నా. ఎవరు చేస్తున్నావు తల్లి? వాజ్పేయి జంక్షన్. అమ్ముడు అందరు కనిపిస్తున్నా నీకు? ఫస్ట్ ఏమో నా ఓట్ యూస్ చేశాక మా హస్బెండ్ లొకేషన్కి వెళ్తాం. పోలింగ్ బూత్ ఇప్పుడే అమ్మ ఇప్పుడు ఓట్ అయిపోతుంది స్కూల్లో. వాజ్పేయి అమ్ములు పెనుగుడు లోపలికి వచ్చింది. చూసేసి ఓటేసేసా. శాంపుల్ ఇట్లా చెప్పను కూడా. అబ్బా శామ్ తొక్కేస్తున్నావు నన్ను. శామ్ నీ నోటేసా నువ్వు వేటేసేసరికి నీ ముసలిదాన్ని అయితే అమ్ములు 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 అమ్ములు. ఫైనల్గా నాది అయిపోయింది ఓటు. ఇప్పుడు డాడీ వేయడానికి వెళ్తున్నాం. నీదెక్కడ? చాలా దూరమా? ప్రగతి నగర్ అంట డాడీ. అమ్ములు ఇదిగో నా కోటక్. శామ్ ఎంత బాగుందో శామ్. ఇదిగో డాడీది ఇప్పుడు. డాడీ 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 ఇదిగో ఓటు. ఇదిగో
చూసావా డాడీ వేసేసాడు అమ్ములు. అమ్ములు ఓటేసేసావా? ఓటేసాను చూడు. ఫైనల్లీ డాడీ వేసేసాడు, నేను వేసేసాను. చిక్కుదల్లి ఎప్పుడు వేస్తావు నువ్వు? మన ముగ్గురు కలిసి ఎప్పుడు వేస్తావు? నేను చెయ్యి ఎప్పుడు పెడతా అమ్ములు? ఓకే ఫైనల్లీ వీఆర్ లీవింగ్. అసలు నాదైతే యాక్చువల్గా క్యూ ఉంది, బట్ బేబీతో ఉన్నా అనేసి జస్ట్ 2 minutesలో అయిపోయింది. అదైతే ఇట్లా వెళ్ళాను, ఇంకా వెయిటింగ్ కూడా లేదు, టకటక అయిపోయింది. అండ్ మా హస్బెండ్కి అయితే కొంచెం ఏంటి లాంగ్ డిస్టెన్స్, బట్ తనకు అస్సలు క్యూఏ లేదంట, అట్లా దానికి బెనిఫిట్ అయింది. సో ఫైనల్గా మేమైతే వేసేసాం. అమ్ములు ఇంటికి వెళ్ళిపోదామే. ఓటర్ ఐడికి పట్టుకుంది. ఏంటి ఓటేసాము, సరిపోయింది. నా సీట్లో నుండి నా ఓట్ల నుండి అక్కడికి వెళ్ళింది. ఇంకా ఉన్నది మే ఇంకా డైలీ నీ దగ్గర కూర్చోబెట్టుకొని డ్రైవింగ్ చేయాలి నువ్వు. ఇంకా బాగుంది అలా. డాడీ ఓటర్ ఐడి అది నువ్వు. అమ్మో నాది కూడా పట్టుకుంది. చెయ్యి ఖాళీగా ఉండొద్దు. తల్లి నువ్వెవరికి వేసావు అన్నా? ఓటేసావు కదా, ఎవరికి వేసావు? ఎవరికి వేసావు? నాకు తెలిసి నువ్వు నేను ఒకరికి వేస్తామని అనుకుంటున్నా. లేదా వేస్తాం అమ్ములు. సో యాక్చువల్గా ఫస్ట్ బయటనే ఉన్నారు, చెక్ చేస్తున్నారు. ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పారు. సో నాట్ అలౌడ్ అన్నప్పుడు ఫోన్స్ మా హస్బెండ్కి ఇచ్చేసి నేను పాప లోపలికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నా నెంబర్ వెరిఫై చేసుకున్నారు, నాది ఉందా లేదా అనేది. సో ఓకే అన్నాక అప్పుడు చిన్న స్లిప్ ఇచ్చి లోపలికి పంపించారు. లోపలికి పంపించాక 3 members ఉన్నారు వెరిఫై, అంటే లైక్ నేనా కాదని వెరిఫై చేసుకుంటున్నారు. సో వన్స్ ఏమన్నా అదే ఏదైతే మనం నేమ్ ఓకే కరెక్ట్, ఓటర్ ఐడి లేదా ఆధార్ కార్డుతో వెరిఫై చేస్తున్నారు. సో సేమ్ పర్సన్ కాదని చెక్ చేస్తే అప్పుడు ఓకే అంటే అప్పుడు వాళ్ళు టిక్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ ఎంతమంది ఇప్పటి వరకు వచ్చి ఓటేసారో కూడా వాళ్ళు ఇలా మార్క్ చేసుకుంటున్నారు. సో నాకు అది అయ్యాక వెంటనే అక్కడ ఇంకొక లేడీస్ ఉన్నారు, వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా ఇంక్ అనేది వేశారనమాట దీని మీద. సో ఇంక్ వేసిన తర్వాత ఇంకా వెళ్ళంటే నంది నాకు అంటే కనిపించలేదు, సైడ్కే ఉంది. అప్పుడు చూస్తే లోపలికి వెళ్ళాను, వెళ్ళి వేసాను అనమాట. ఇంకా అయితే అక్కడ సేమ్ అందరికీ ఐడియా ఉంటుంది, నాకు ఎలా అనిపించింది అంటే బాగా అనిపించింది. సో నేను బిఫోర్ వెళ్ళే ముందే ఒకసారి మా హస్బెండ్ అడిగాను, అలాగే యూట్యూబ్లో కూడా చూసాను ఓట్ ఎలా ఇస్తారని ఇన్స్టాగ్రామ్లో. సో చూస్తే ఓకే సేమ్ అలా క్లిక్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక స్లిప్ జనరేట్ అయింది. నేను అయిపోయింది అనుకుని వచ్చేస్తుంటే వాళ్ళు సౌండ్ వస్తుందమ్మా